రామచంద్రపురం అనే చిన్న గ్రామంలో అరుణ అనే అమ్మాయి పెళ్లి చేసుకొని కొత్త ఇంటికి వచ్చింది. ఆ ఇంట్లో అత్త నాగమణి, భర్త రవి, చిన్న మరిది కార్తిక్ ఉండేవారు. కుటుంబం చాలా పెద్దది. రవి రోజు కూలి పనికి వెళ్ళి వచ్చిన దాంతో ఇంటి ఖర్చులు కూడా సరిగా నెట్టుకు రాలేని పరిస్థితి. అప్పులు పెరిగిపోయాయి. ఇంట్లో ప్రతిరోజు డబ్బు గురించే గొడవలు. అరుణ కొత్త కోడలు అయినా ఎంతో మంచితనంతో అందరినీ గౌరవంగా చూసేది. కానీ అత్త నాగమణి మాత్రం ఇంటి పరిస్థితులు చూసి భయపడుతూ ఉండేది. ఈమె వచ్చినప్పటి నుంచి ఇంట్లో ఖర్చులు ఇంకా పెరిగిపోయాయి అంటూ మాటలు మాట్లాడేది. అరుణ ఏమీ అనకుండా మౌనంగా ఉండేది. ఆమెకు చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఉండేది. ఎంత కష్టం వచ్చినా చేతులు ముడుచుకొని కూర్చోకూడదు. ఒకరోజు ఎండాకాలం మొదలైంది. గ్రామంలో ఎండలు మండిపోతున్నాయి. ప్రజలు చల్లనీటి కోసం తిరుగుతూ ఉన్నారు. ఆ రోజు రవి పని దొరకక ఖాళీ చేతులతో ఇంటికి వచ్చాడు. ఇంట్లో బియ్యం కూడా లేదు. అత్త కోపంగా ఇలా ఎంతకాలం బతకాలి అని బాధపడుతూ ఉంది. ఒకరోజు అత్తగారు అప్పులు వాళ్ళ ఇంటి ముందు తిరుగుతున్నారు అంటూ ఏడ్చింది. అరుణ గదిలోకి వెళ్ళి తన దగ్గర దాచుకున్న 100 రూపాయల నోటు తీసుకొని చాలాసేపు ఆలోచించింది. అది వాళ్ళ అమ్మ ఇచ్చిన చివరి డబ్బు. ఆ అమ్మ అవసరం వచ్చినప్పుడు వాడుకో అని చెప్పిన మాట గుర్తొచ్చింది. 100 రూపాయలు చూస్తూ ఆమె మనసులో ఒక ఆలోచన వచ్చింది. మరుసటి రోజు ఉదయం లక్ష్మి మార్కెట్కి వెళ్ళింది. ఆ 100 రూపాయలతో నిమ్మకాయలు, కొంచెం చక్కెర, ప్లాస్టిక్ గ్లాసులు కొనుక్కుంది. ఇంటి ముందు చిన్న టేబుల్ పెట్టి చల్లని నిమ్మరసం తయారు చేసింది. ఒక బోర్డు మీద జ్యూస్ అని రాసింది. గ్రామం వాళ్ళు మొదట చూసి నవ్వుకున్నారు. కొత్త కోడలు బిజినెస్ చేస్తుందంట అని కొందరు ఎగతాళి చేశారు. అత్త నాగమణి కూడా కోపంగా మన ఇంటి పొరుగు తీస్తున్నావు అంది. కానీ అరుణ నవ్వుతూ అత్తయ్య, పని చిన్నది కానీ ఆకలి పెద్దది కదా అంది. మొదటి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కేవలం 15 గ్లాసులు మాత్రమే అమ్ముడుపోయాయి. వచ్చిన లాభం 70. కానీ అరుణ ముఖంలో ఆనందం కనిపించింది. ఇది మొదటి అడుగు అని తనలో తానే చెప్పుకుంది. రెండో రోజు కొంచెం ఎక్కువ నిమ్మకాయలు చేసింది. ఆ రోజు గ్రామంలో బస్సు ఆగగానే ప్రయాణికులు చాలామంది వచ్చారు. ఆమె మాట తీరు, రుచి, నిమ్మరసం అందరికీ చాలా నచ్చేసింది. 3 రోజుల నుంచి ఆమె దగ్గర జనం పెరగడం మొదలుపెట్టారు. కొన్ని రోజుల తర్వాత అరుణ నిమ్మరసంతో పాటు మామిడి జ్యూస్ కూడా అమ్మడం మొదలుపెట్టింది. ఎండలు ఎక్కువగా ఉండడంతో ఆమె దగ్గర బాగా అమ్మకాలు జరిగాయి. రోజుకు 500 వరకు మిగలడం మొదలైంది. ఇంట్లో మొదటిసారి ఆనందం కనిపించింది. రవి కూడా ఆశ్చర్యపోయాడు. అరుణ, చాలా గొప్ప ఆలోచన చేశావు. కానీ అత్త నాగమణి మాత్రం ఇంకా పూర్తిగా ఒప్పుకోలేదు. ఒకరోజు గ్రామంలోని పెద్ద మనిషి సుబ్బారావు అక్కడికి వచ్చాడు. అరుణ చేసిన పానకం తాగి చాలా ఇష్టపడ్డాడు. అది చాలా బాగుందమ్మా, రేపటి జాతరకు పెద్దగా ఏర్పాటు చేస్తే బాగా అమ్ముడుపోతుంది అన్నాడు. ఆ మాట అరుణకి చాలా ధైర్యం వచ్చింది. కానీ సమస్య ఏమిటంటే జాతరకు సరుకులు కొనడానికి డబ్బు లేదు. ఆమె ఆలోచనలో పడిపోయింది. అప్పుడే రవి తన స్నేహితుడి దగ్గర నుంచి 1000 రూపాయలు అప్పు తీసుకున్నాడు. నువ్వు భయపడకు అరుణ, నేను నీకు తోడున్నాను. వెంటనే ఆ 1000 రూపాయలు అరుణకి ఇస్తాడు. అరుణ వెంటనే మార్కెట్కి వెళ్ళి సరుకులు తెచ్చుకుంటుంది. జాతర రోజు వచ్చింది. అరుణ తెల్లవారుజామునే లేచి మామిడి పానకం, నిమ్మరసం, చల్లని బటర్ మిల్క్ తయారు చేసింది. చిన్న బండి అద్దెకు తీసుకొని జాతరకు వెళ్ళింది. మొదట కొంచెం భయం వేసింది. కానీ మధ్యాహ్నానికి ఆమె బండి దగ్గర భారీ క్యూ కనిపించింది. ఎండలో అలసిపోయిన వాళ్ళు ఆమె దగ్గరకు వచ్చి చల్లని పానీయాలు తాగుతూ ఇంత రుచి ఎక్కడా లేదమ్మా అన్నారు. ఆ ఒక్క రోజుల్లోనే ఆమెకు 6000 సంపాదించింది. ఆ రోజు రాత్రి ఇంటికి వచ్చి డబ్బు అత్త చేతిలో పెట్టింది. నాగమణి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నానమ్మా, నువ్వు ఇంటి అదృష్టానివి అంది.
అరుణ ఆమె చేతులు పట్టుకుని, ఇది మన అందరి కష్టం అత్తయ్య అంది. ఆ రోజు తర్వాత ఆ ఇంట్లో గొడవలు కొంచెం తగ్గిపోయాయి. కొద్ది రోజుల తర్వాత అరుణ గ్రామంలో చిన్న షాపు తీసుకుంది. అరుణ కూల్ డ్రింక్స్ అని పేరు పెట్టి ఆమె తయారు చేసిన పానకాలకు మంచి పేరు వచ్చింది. పక్క గ్రామాల నుంచి కూడా జనం రావడం మొదలుపెట్టారు. ఒకరోజు అనుకోకుండా సోషల్ మీడియాలో ఒక యువకుడు ఆమె వీడియో పెట్టాడు. 100 రూపాయలతో మొదలైన కోడల్ బిజినెస్ అనే టైటిల్తో ఆ వీడియో వైరల్ అయింది. వేలాది మంది ఆ కథను చూశారు. ఈసారి జిల్లా కలెక్టర్ కూడా ఆ షాప్కి వచ్చాడు. అరుణ కథ విని ఆశ్చర్యపోయాడు. మీలాంటి మహిళలు సమాజానికి నిదర్శనమమ్మా అంటూ ఆమెను సత్కరించాడు. ప్రభుత్వం నుంచి చిన్న వ్యాపార రుణం కూడా వచ్చింది. ఆ డబ్బుతో అరుణ పెద్ద షాపు కూడా ప్రారంభించింది. అక్కడ పానీయాలతో పాటు ఇంట్లో తయారు చేసిన పచ్చళ్ళు, స్నాక్స్ కూడా అమ్మడం మొదలుపెట్టింది. గ్రామంలోని 4 మహిళలకు కూడా పని ఇప్పించింది. కాలం గడిచే కొద్దీ అరుణ వ్యాపారం ఇంకా పెరిగింది. ఒకప్పుడు అప్పులు వాళ్ళు తలుపు తట్టిన ఆ ఇంటికి ఇప్పుడు గౌరవంగా అతిథులు వస్తున్నారు. రవి గర్వంగా నా భార్య వల్ల మా జీవితం మారింది అని చెప్పుకునేవాడు. అత్త నాగమణి ప్రతి ఒక్కరికి కోడలి ఇంట్లో అడుగుపెట్టిన రోజు నుంచి మా అదృష్టం మొదలైంది అనేది. అలా కొన్ని రోజులు గడిచాక ఆ గ్రామంలో ఉన్న అమ్మాయిలందరికీ అరుణ ఒక స్ఫూర్తిగా మారింది. చాలామంది మహిళలకు చిన్న చిన్న వ్యాపారాలు మొదలుపెట్టారు. కొందరు పచ్చళ్ళు అమ్మేవారు, కొందరు కుట్టు పని చేసేవారు, కొందరు టిఫిన్ సెంటర్లు పెట్టారు. గ్రామం మొత్తం మారిపోయింది. ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.